ఇంకెరోజు అయితే 8వ తేదీ మే నెల 2024 బుధవారం. ఇంకెరోజు మనం మంగళ మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతిని ఎలా వచ్చి మనం ఏ వాళ్ళు తెలుసుకుందామండి. ఇక్కడ కూడా మదనపల్లి మార్కెట్ మాదిరి వేలంపాట్లు కూడా లేట్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడిప్పుడే అంటే ఆల్మోస్ట్ 1 గంట అయితే మదనపల్లి మార్కెట్లో 1 గంట అయితే అయింది వేలంపాట్లు అనేది ముగిసి. సో ఇక్కడ కూలి వాళ్ళు మళ్ళీ మనకు అంగళ్ళ మార్కెట్కి రావాలి కాబట్టి అలాగే ఇంకా ఇక్కడ క్రేట్లు మార్చేది ఇంకా చాలా పెండింగ్ ఉంది. సో ఇక్కడ కూడా మనకు అంగళ్ళ మార్కెట్లో లేట్ అయితే అవ్వచ్చు. సో ఈ విషయం ఖచ్చితంగా చెప్పాలి. ఈ విషయం చెప్తేనే కదా ఎందుకు వేలంపాట్లు ఆలస్యం మీకు తెలుస్తుంది. సో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పట్టొచ్చని అంటా ఉన్నారు, హాఫ్ అన్ అవర్ ఒక అర్ధ గంట పట్టొచ్చని అంటా ఉన్నారు. సో ఇప్పటి వరకు 4 గంటల 30 నిమిషాల వరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతులు చూసుకున్నట్టయితే అంటే తగ్గిందా లేదా పెరిగిందా తెలుసుకుందామంటే ప్రజెంట్ అయితే వేలంపాట్లు అయితే జరగలేదు, ఇంకా టైం పట్టొచ్చు అంటా ఉన్నారు. ఇంకా అంటే బయర్స్ కొనేవాళ్ళు కూడా రావాల్సి ఉంటుంది, ఇంకా కూడా టైం పడుతుంది. సేమ్ మదనపల్లి మార్కెట్ అంత టైం పట్టదు, కానీ మాక్సిమం ఒక అర్ధ గంట లేదా 25 నిమిషాలు 30 నిమిషాలు లేదా 40 నిమిషాలు పడుతుంది. సో దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దిగుమతులు నేటితో పోల్చుకుని దిగుమతి అయితే తగ్గింది. కేవలం 7 మండీలు మాత్రమే ఉంటాయి కాబట్టి సో నేటితో పోల్చుకుని దిగుమతి అయితే తగ్గింది. ఇక్కడ మదనపల్లి మార్కెట్లో యాక్షన్ పూర్తి సమయానికి 4.70 అయితే సూపర్ టాప్ అయితే వేశారు. సో అంగళ్ళు మార్కెట్లో ఏ విధంగా ధరలు అనేది వెళ్తా చూడాలి. ఓవరాల్ గా 7 మండీలకు మొత్తం చూసుకున్నా కూడా నేటితో పోల్చుకునే దిగుమతి అయితే తగ్గింది. సో ఆల్మోస్ట్ అంటే అన్ని మండీలకి దిగుమతి అనేది వచ్చేసాయి. మాక్సిమం వస్తే ఒక 5 ఇంకా 6-7 బండ్లు ఇంకా రావచ్చు, అంతకుమించి రాకపోవచ్చు. ఎందుకంటే మామూలుగా 4 గంటల వరకు ఆల్మోస్ట్ స్టాక్ అనేది వచ్చేస్తుంది. సో ప్రస్తుతానికి 4 గంటలు అవుతుంది కాబట్టి ఎండతో పోల్చుకుంటే దిగుమతి అయితే తగ్గింది. మరి ధరలు ఏమన్నా పెరుగుతాయా లేదా మరింత తగ్గుతాయా లేదా చూడాలి. ఇంకా ఒక 30-35 నిమిషాల్లో తెలుస్తుంది అండి. ఇదని ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్.